99% స్టూడెంట్స్ వాళ్ళతో చేసే యుద్ధంలో వాళ్ళే ఓడిపోతారు. ఇంకా జీవితంలో ఏం గెలుస్తారు? నీకు చదవడానికి అసలు మనసే రావడం లేదు. పైగా పక్క నుండి నీ మొబైల్ నిన్ను లాగేస్తుంది. ఇంకా నువ్వు దాన్ని వదిలించుకోవాలనుకున్నా వదిలించుకోలేకపోతున్నావు. స్టూడెంట్స్, ఇప్పుడు కూడా టైం ఉంది మీ మార్గాన్ని చక్కబెట్టుకోవడానికి. మనం పెద్ద అయ్యాక పెన్సిల్ నుండి పెన్ ఇస్తారు, ఎందుకంటే మనం తర్వాత చేసే తప్పుల్ని ఎరేజ్ చేసుకోలేమని. ఐ థింక్ నీది ఇప్పుడు పెన్ పట్టుకునే వయసే. స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు, 80% 90% తెస్తా అని. కానీ మొబైల్ వాడి వాడి ఒక సంవత్సరం గడిచిపోయింది. ఒక్కసారి మహాత్మా గాంధీ కోట్ గుర్తు తెచ్చుకోండి. నువ్వు చదవలేకపోతున్నప్పుడు ఆ టైంలో ఎవరో చదువుతుంటారు, అండ్ ఎప్పుడైతే నువ్వు వాళ్ళని కలుసుకుంటావో వాళ్ళు గెలిచేస్తుంటారు, నువ్వు ఓడిపోయి ఉంటావు. నువ్వు నీ మొబైల్ని చూస్తూనే ఉండు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వైటీ స్టార్స్ ఇవన్నీ ఏవి పనికిరావు. నువ్వు ఇవి చూస్తున్నప్పుడు మధ్యాహ్నం ఒక మోటివేషనల్ వీడియో రాదు నువ్వెంత టైం వేస్ట్ చేస్తున్నావో గుర్తు చేయడానికి. నీ జీవితం పొద్దున్నే మొబైల్ నుండి స్టార్ట్ అవుతుంది, మొబైల్ నుండే ముగుస్తుంది. ఈ మధ్యాహ్నం నువ్వు చదవడం అనేది ఒక నామోషిగా ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళకున్న సంకల్పంతో చరిత్రను సృష్టించాలనుకుంటారు. అందుకే వాళ్ళ జీవితం బుక్ నుండే స్టార్ట్ అవుతుంది, బుక్ నుండే ముగుస్తుంది. మీకు చరిత్రను సృష్టించాలన్న కల ఉంటే, జీవితంలో ఏదైనా సాధించాలని ఆశ ఉంటే, మొబైల్, నిద్ర, సోమర్తనం ఏవి అడ్డురావు. ఎవరో ఈ విషయాన్ని బాగా చెప్పారు, కేవలం ధైర్యంతో ఏది జరగదు, కష్టపడి పనిచేయడం కూడా ఒక విషయం ఉంటుంది. కానీ కష్టపడి పనిచేయడం అనే చిన్న పునాది ఈ ధైర్యంతోనే మొదలవుతుంది. రాత్రి లేని కలలే నిజమవుతాయి. కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే ప్రతిదీ సాధించడం కుదరదు. ధైర్యం కూడా ఇందులో ముఖ్యమైనది. చూడడానికి ఈ కోట్ వికట కవి పేర్లా ఉంది, కానీ అర్థం చేసుకుంటే ఇందులో ఒక అంతరార్థం దాగి ఉంది. మీ లక్ష్యానికి అడ్డు వచ్చి అన్నిటినీ దూరం పెట్టండి. ఎప్పటి వరకు నీ లక్ష్యాన్ని సాధించావో అప్పటి వరకు వెనక్కి తిరిగి చూడకు. మీరు ఇప్పుడు చదివే ఈ కొన్ని రోజులే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళాలో. మీకు ఎంత పర్సెంటేజ్ రావాలో ఒక విజువలైజేషన్ చేసుకోండి. విత్ నాలెడ్జ్తో చదవండి, మార్క్స్ కోసం కాదు. ఎగ్జామ్ హాల్లో టెన్షన్ లేకుండా ఎలా ఎగ్జామ్ రాయాలో, ఒక టాపర్ ఎలా అవ్వాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు క్వశ్చన్ పేపర్ని కేర్ఫుల్గా చదవండి. దాని గైడ్లైన్ అర్థం చేసుకొని దాని అకార్డింగ్ ఆన్సర్ ఫ్రేమ్ చేయండి. టాపర్స్ ఆన్సర్ రాయడానికి ముందే వాళ్ళ బ్రెయిన్లో ఇంపార్టెంట్ టాపిక్ లేదా రిలేటెడ్ టాపిక్ గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ ఆన్సర్ రాసేటప్పుడు వాళ్ళ పెన్ ఆగదు. ఇది గుర్తుపెట్టుకో, ప్రతి క్వశ్చన్కు పూర్తి ఇన్ఫర్మేషన్ రాస్తూ టైం వేస్ట్ చేయకండి. ప్రతి క్వశ్చన్కి లేదా టాపిక్కు కీవర్డ్స్, ఆ కీవర్డ్స్కి సంబంధించిన డెఫినేషన్ రాయండి. అదే ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎగ్జామ్లో ఆన్సర్ పేపర్ మీద కాంప్లికేటెడ్ వర్డ్స్ రాయకుండా ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా సింపుల్ వర్డ్స్తో ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్లో ఏదైనా సెంటెన్స్ గుర్తు రాకుంటే టైం వేస్ట్ చేయకుండా ఒక రిలేటెడ్ సెంటెన్స్ పెన్సిల్తో రాసి ఒక లైన్ వదిలి ముందుకు వెళ్ళండి. ఇంకా ఆన్సర్ అంతా అయిపోయాక ఆ పెన్సిల్ లైన్ ఎరేజ్ చేసి మీకు రైట్ అనిపించే ఆన్సర్ రాయండి. ఇలా మీ పర్సంటేజ్ పెంచుకోండి. ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఒక రియాలిటీ నువ్వే. నీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లైక్ హెల్త్ ఇష్యూస్, పేరెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ నీ వల్లే వస్తున్నాయి. అండ్ వీటన్నిటికీ సొల్యూషన్ కూడా నువ్వు ఒక్కడివే. ఈ ఒక్క నెల ఎలా చదువుతావో చదువు. నీ పేపర్ మీద ఆన్సర్ రాస్తున్నట్టు నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ రావాలి. నెక్స్ట్ నువ్వు ఏది చేయాలనుకున్నా, ఏది చదవాలనుకున్నా అది మీ పేరెంట్స్ మీద భారం పడకుండా ఫ్రీగా చదవాలి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎంత పర్సెంటేజ్ సాధించాలనుకుంటున్నారో. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.